హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్లౌడ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో సొలానా వ్యాలెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను క్లౌడ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ సొలానా వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ సొలానా వ్యాలెట్ అంటే ఏంటి అనేది ముందు చెప్తాను చూడండి. సో మన దగ్గర రెండు సొలానా వ్యాలెట్లు ఉన్నాయండి. ఒకటి ఫ్యాంటమ్ వ్యాలెట్, సో PHANTOM ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది ఒక వ్యాలెట్. రెండోది సోల్ఫ్లేర్ SOLFLARE సోల్ఫ్లేర్ వ్యాలెట్ అనమాట. సో వీటిని ఫ్యాంటమ్ వ్యాలెట్స్ అని ఎందుకు అంటారు అని అంటే, ఇవి కేవలం సొలానా బ్లాక్ చైన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి వర్క్ అవుతాయండి. సో మీరు ఈ వ్యాలెట్స్లోకి ఏదన్నా ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే డిపాజిట్ చేసినా, లేకపోతే విత్డ్రాల్ చేసినా, లేకపోతే స్వాపింగ్ చేసినా, లేకపోతే ఆ వ్యాలెట్ లోపల బై సెల్ ఏది చేసినా కానీ ఓన్లీ సొలానా బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దాని మీదే వర్క్ అవుతాయి, కాబట్టి వీటిని సొలానా వ్యాలెట్స్ అని అంటారు అనమాట. సో ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి ఇదివరకు నేను ట్యాప్ స్వాప్లో సొలానా వ్యాలెట్తో కనెక్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే వీడియో చేశానండి. రీసెంట్గా గ్రాస్ మైనింగ్లో KYC చేసుకోవడానికి సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి ఒక వీడియో చేశాను. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర అయినా లేకపోతే ఆ వీడియోస్ చూసి మీరు ఈ రెండిట్లలో ఏదో ఒక వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. సో లేకపోతే డైరెక్ట్గా మీరు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఫ్యాంటమ్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే, ఇక్కడ కనెక్ట్ సొలానా వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం అడుగుతుంది అని అంటే, ఎంటర్ వ్యాలెట్ అడ్రస్ సబ్మిషన్ అని అడుగుతుంది. ఎంటర్ అడ్రస్ హియర్ అనేసి వచ్చింది, కింద సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఈ అడ్రస్ ఎక్కడి నుంచి కాపీ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటగా నేను ఏం చేస్తానంటే ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేశాను నా మొబైల్లో నుంచి. సో ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మెయిన్ పేజ్లోనే రిసీవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సొలానాని రిసీవ్ చేసుకోవడానికి 4 రకాల అడ్రస్లు వచ్చాయండి. సొలానా ఒకటి, ఇథీరియం ఒకటి, పాలిగాన్ ఒకటి, బిట్కాయిన్ ఒకటి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సొలానా పక్కన ఒక అడ్రస్ ఉంది చూడండి, దాని పక్కన కాపీ అనే ఆప్షన్ ఉంది. సో ఈ కాపీ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీడ్ అని పడింది అనమాట. సో అంటే మనం సొలానా రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసామని దానికి మీనింగ్. దాని తర్వాత ఇక్కడ క్లౌడ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ తిరిగి ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఎంట్రస్ అడ్రస్ హియర్ అని ఉంది కదా, అక్కడ ఈ అడ్రస్ని నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత సబ్మిటెడ్ వ్యాలెట్ అడ్రస్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ వచ్చి వెళ్ళిపోయింది. సో ఇంతేనండి, సింపుల్ క్లౌడ్ మైనింగ్ బాట్లో సొలానా వ్యాలెట్ని కనెక్ట్ చేసుకునే విధానం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ దగ్గర ఫ్యాంటమ్ వ్యాలెట్ ఉంటే ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ చేసి, ఇంకొకసారి చూపిస్తాను, జస్ట్ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ పేజ్లోనే రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సొలానా అని ఎక్కడైతే ఉందో దాని పక్కన అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసి తీసుకెళ్ళి పేస్ట్ చేయండి. సో అలా కాకుండా సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఎవరన్నా కనెక్ట్ చేయాలి అని అనుకుంటే సో ఏ విధంగా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మళ్ళీ మెయిన్ పేజ్లోనే రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సొలానా రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది వచ్చింది. దాని కింద కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకు సొలానా రిసీవింగ్ అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. దాని తర్వాత క్లౌడ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి
మీరు ఆ అడ్రస్ని ఏదైతే ఉందో అడ్రస్ని పేస్ట్ చేసి కింద వచ్చి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. సో సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి టోటల్గా ఈ వీడియో. క్లౌడ్ మైనింగ్ బాట్ని సొలానా వ్యాలెట్ లేకపోతే ఫ్యాంటమ్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.